వెల్కమ్ బ్యాక్ టు చతుర్య టీవీ. ఈ వీడియోలో అలనాటి రామచంద్రుడు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో కృష్ణవంశీ, మోక్ష లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. మూవీ స్టోరీ బాగుంది. ఇంట్రోవర్ట్ అయిన కృష్ణవంశీ మోక్ష అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్. ఈ మూవీలో ఎమోషనల్గా సాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగున్నాయి. అదేవిధంగా ఇంటర్వెల్లో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. ఈ మూవీలో కృష్ణవంశీ చేసిన ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్కి లింక్ అయి ఉన్న ఇతర క్యారెక్టర్ల మధ్య మంచి కామెడీ జనరేట్ అయింది. ముఖ్యంగా మోక్ష క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్తో లవ్ ట్రాక్ బాగుంది. హీరోయిన్ మోక్ష స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇవన్నీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే ఈ సినిమాని దెబ్బతీసింది. స్క్రీన్ ప్లే స్లోగా సాగుతూ మన సహనానికి పరీక్ష పెడుతుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ కూడా సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో ఈ సినిమాకి మైనస్ అయింది. దీనికి తోడు అనవసరమైన సీన్స్తో కథని డైవర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో స్లోగా సాగే సీన్స్తో విసిగించారు. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్ పర్వాలేదనుకున్నా మిగిలిన సినిమా అంతా బోరింగ్ ప్లేతో రొటీన్గా ఉంది. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ప్లస్ అయింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్లో నరేషన్, సెకండ్ హాఫ్, అనవసరమైన సాగదీసే సీన్స్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.